సమాజము బీసీ 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 ఇవాళ రాష్ట్రాలు ఇవాళ దేశాలు మొత్తం ఈ బీసీల చుట్టే తిరుగుతుంది రాజకీయం. అంతేనా కాదా? అంటే అంటే బీసీ రిజర్వేషన్ ఇక ఆనాడు 33% ఉన్న బీసీ రిజర్వేషన్ 22 గుంజుకొచ్చిరని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు లేదు కాంగ్రెస్ వాళ్ళ కథ మొత్తం అంతా తప్పుల తడక అని వీళ్ళు. మరి అదేందో 2 ముచ్చట్లు నేను ముంగటేస్తే షెడ్డో పడ్డో మరి ఇప్పుడు జనాలు పోతుంది కదా ఆ వార్త. అమ్మో నీ దండం పెడితే నాయన అని ఇక ఈ రకంగా ఎంకటి ఆడుండవే అంటే నియంపటే ఉంది కుంపటి అన్నట్టుగా ఈ రకంగా పోతుంది రాజకీయం. ఆ బీసీల చుట్టూ తిరుగుతున్న రాజకీయం ఈ రకంగా పోతుంది. చూడాలి మరి రేపు ఏం జరుగుతుంది, ఏంది ఏం కథ అనేది. ఇంకా కేటీ రాములు లోపట్నే ఉండట. మరి ఆ సారు కూడా ఏం చెప్తాడో ఏం కథో. అయ్యా మరి మీ బాగా గిట్లా అయిపోయింది, మరి నీ కథ ఏంది సారు అంటే సారు కూడా ఏం చెప్తాడో ఏం కథో ఇందాము. మొత్తానికైతే హరీష్ రావు సారు బీసీ కులగణన మీద మాట్లాడు సారు అంటే మోరు మూసుకొని కారెక్కి పోయిండే సారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు మీరు బీసీ కులగానే చేస్తుంటే మీరు అడ్డుపడుతురు అంటుర్రు. ఇప్పటిదాకా చూసిర్రు. ఇక మరి కొన్ని కోళ్ళాగలు కూడా లోపట ఉన్నాయి. మరి ఏం చెప్తారు, ఏంది ఏం కథ? రేవంతం అయితే ఇప్పుడే బుర్రను ఆడంగా వెళ్ళిపోయిండు, ఈడంగా వచ్చిండు, ఆడంగా పోయిండు, లోపల ఏదో మాట్లాడుకోరు అంతా అయిపోయింది. కానీ మొత్తానికి ఇవాళ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు వచ్చిర్రు. ఇక మరి షెడ్డో పడ్డో ఇంకా కూడా ఏం చెప్తారో ఏం కథ అని ఇక మీ నర్సయ్య తాత కావాలి కాస్తుండు. పోలీసు వాళ్ళు మాత్రం బుక్కడు నీళ్లు పోసేయాలలేదుల్లా. ఇటువా